మీకు ఎప్పుడైనా ఆ గుండె దిగజారే అనుభూతి వచ్చిందా? చెడు జరగబోతుందని తెలుసు కానీ ఆపలేరు. బహుశా అది ఆర్థిక సంక్షోభం పెరుగుతున్నటం, సంబంధం చెడిపోవడం లేదా చెడు నిర్ణయాల ఫలితాలు మీను వెంబడించడం కావచ్చు. అదే స్థితిలోనే యూదా కూడా ఉంది. యోషియా లాంటి భక్తుడైన రాజు పునరుద్ధరణకు నాయకత్వం వహించిన ఆ దేశం అప్పు మీద జీవిస్తోంది. ఈ చీకటి సమయంలో దేవుడు అద్భుతమైన సత్యాన్ని వెల్లడిస్తాడు. తీర్పు తప్పదని తెలిసినా అయినప్పటికీ ఆయన కరుణ భవిష్యత్తుకు ఆశను అందిస్తుంది. ఈ భాగంలోని అంశం చాలా శక్తివంతంగా ఉంది. దేవుని న్యాయం పాపానికి బాధ్యతను కోరుతుంది. కానీ ఆయన కరుణ ఆయన వైపు తిరిగేవారికి ఎప్పుడూ పునరుద్ధరణకు మార్గాన్ని ఇస్తుంది. ఈ సత్యం యూదా చివరి రోజుల్లో యిర్మియా మరియు జెఫన్యా ప్రవచనాల కలయిక ద్వారా వెలుగులోకి వస్తుంది. యోషియా యూదా చరిత్రలో అత్యంత భక్తిశీల రాజుల్లో ఒకడిగా ఉన్నప్పటికీ ఆయన గురించి గ్రంథంలో తన హృదయం, ఆత్మ, బలమంతా యెహోవాకు తిరిగిన రాజు మరొకడు లేడని చెప్పబడింది. అయినా మనస్సే పాలనలో జరిగిన ఆధ్యాత్మిక నాశనం దేశాన్ని తిరిగి మారలేని దారిలోకి నెట్టింది. యెహోవా ప్రకటించాడు, నేను ఇశ్రాయేలును ఎలా తొలగించానో యూదాను నా సన్నిధి నుండి తొలగిస్తాను. ఇది మనకు ఒక గంభీరమైన గుర్తు. నిజమైన పశ్చాత్తాపం వచ్చిన తర్వాత కూడా పాపానికి ఫలితాలు కొన్నిసార్లు కొనసాగుతూనే ఉంటాయి. యిర్మియా ద్వారా దేవుడు తన సందేశాన్ని చెప్పేందుకు రెండు బలమైన దృశ్య రూపాలను ఉపయోగిస్తాడు. యిర్మియా బాదం కొమ్మను చూస్తాడు. ఇది హెబ్రూ భాషలో కావలి అనే పదానికి సమీపంగా ఉంటుంది. దేవుడు వివరిస్తూ, నా మాట నెరవేరుతుందో లేదో నేను కావలిగా చూస్తున్నాను అని చెబుతాడు. ఆ తర్వాత యిర్మియా ఉత్తర దిశ నుండి వంగుతున్న మరిగే పాత్రను చూస్తాడు. ఇది దేవుని తీర్పును తీసుకొచ్చే రాబోయే దండయాత్రను సూచిస్తుంది. ఈ స్థితికి కారణం ఏమిటి? యిర్మియా ద్వారా దేవుడు చేసిన ఆరోపణ హృదయాన్ని కలచు. తన ప్రజలను దేవుడు పెళ్లి ఆభరణాలు మర్చిపోయిన యువ వధువుతో పోలుస్తూ, యువతి తన ఆభరణాలు మర్చిపోతుందా అని అడుగుతాడు. ఒక వధువు తన పెళ్లి ఆభరణాలను మర్చిపోతుందా? అయినా నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని రోజులు మర్చిపోయారు. ఈ దృశ్య రూపంలోని సన్నిహితత దేవునికి ఈ ద్రోహం ఎంతగా వ్యక్తిగతంగా బాధ కలిగించిందో వెల్లడిస్తుంది. జెఫన్యా ప్రవచనం అంతే తీవ్రంగా ఉంటుంది. యెరూషలేమును అణచివేత గలవారి నగరంగా తిరుగుబాటు చేసినదిగా, అపవిత్రమైనదిగా వర్ణిస్తుంది. నాయకత్వం పూర్తిగా విఫలమైంది. అధికారులు గర్జించే సింహాల్లా, న్యాయమూర్తులు సాయంత్రపు నక్కలవలే, యాజకులు పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేసేవారిగా ఉన్నారు. సమాజంలోని ప్రతి స్థాయిలో పూర్తిగా నైతిక పతనం జరిగింది. అయితే ఈ చీకటి మధ్యలో ఇద్దరు ప్రవక్తలు ప్రకాశిస్తున్నారు. ఒక ఆశాకిరణం. యిర్మియా ద్వారా దేవుడు వేడుకుంటున్నాడు, తిరిగిరా విశ్వాసహీనులైన ప్రజలారా, ఎందుకంటే నేను నీ భర్తను. మరియు జెఫన్యా ద్వారా భవిష్యత్తులో పునరుద్ధరణను ఆయన హామీ ఇస్తున్నాడు. అక్కడ ప్రభువు మీ దేవుడు మీతో ఉంటాడు, రక్షించే శక్తివంతమైన యోధుడు. ఆయన మీలో ఆనందాన్ని పొందుతాడు. ఆయన మీపై పాడుతూ ఆనందిస్తాడు. దేవుడు తన ప్రజలపై చూపిన కరుణకు, కృపకు నేను ఎప్పటికీ ఆశ్చర్యపోతూనే ఉంటాను. వినండి, నేను ఆయనకు ఎన్నోసార్లు విఫలమైన ఆయన నాకు చూపిన కరుణ చూసి ఆశ్చర్యపోతున్నాను. యిర్మియా మరియు జెఫన్యా సందేశాలు శతాబ్దాలుగా ప్రతిధ్వనించగా, దేవుని కరుణ, కృప నన్ను పిలుస్తున్నాయని నేను వింటున్నాను. కానీ మనం ఆగాలి, తిరగాలి, లేదా చెప్పాలంటే ఆయన వద్దకు తిరిగి రావాలి. పరిణామాన్ని ఎదుర్కొని అంగీకరించాలి. మనము ఆయనకు నమస్కరించి ఆరాధించాలి. అదే పునరుజ్జీవనం. ఈ సత్యాలను నేను ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా, పాపంపై దేవుని సహనం కూడా ఒక హద్దు వరకు మాత్రమే ఉంటుందని మనం గుర్తించాలి. యూదా దేవుని కరుణను ఎప్పటికీ ఆశించలేనట్టే మనం కూడా దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తూ పరిణామాలు లేకుండా ఉండిపోతాయని అనుకోకూడదు. రెండవది, పాపం వల్ల కలిగే నష్టం కొన్నిసార్లు మనకంటే ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి.
మనస్సే చేసిన విగ్రహారాధన అతను పశ్చాత్తాపపడ్డాక కూడా పరిణామాలు కలిగించింది. ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేసింది. మన నిర్ణయాలు ఇతరులపై ఎలా ప్రభావం చూపుతాయో మనం ఆలోచించడానికి ఇది మనకు ప్రేరణ కలిగించాలి. మూడవది, దేవుని సహనాన్ని ఆయన ఆమోదంగా మనం గందరగోళపరచకూడదు. తీర్పు ఇంకా రాలేదని అంటే దేవుడు పాపాన్ని పట్టించుకోడు అన్నది కాదు. ఆయన తన వాక్యము నెరవేరుతుందో లేదో చూడటానికి గమనిస్తున్నాడు. చివరగా, దేవుని పరిపూర్ణ పునరుద్ధరణ వాగ్దానంలో మనం ఆశను పొందాలి. తీర్పు ప్రకటించినప్పటికీ దేవుడు భవిష్యత్తులో ఉన్న ఆశను చూపిస్తాడు. మనం కూడి ఇంటికి తీసుకువచ్చి అదృష్టం పునరుద్ధరించుకుంటాం. మన కాలానికి సారూప్యతలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. యూదా వలె నేటి చాలామంది దేవునిని మరచారు, సత్యాన్ని అబద్ధాలతో మార్చారు, ఆయన అధికారాన్ని తిరస్కరించారు. కానీ దేవుని స్వభావం అసలు మారలేదు. ఇప్పటికీ ఆయన తన ప్రజలను హెచ్చరికతో పాటు ఆహ్వానం, తీర్పుతో పాటు ఆశతో పిలుస్తున్నాడు. ప్రశ్న ఏమిటంటే, మనం ఆలస్యమయ్యేలోపు స్పందిస్తామా? మన సంస్కృతి మొత్తం మారకపోయినా మనం యోషియాలాగా మన సంపూర్ణ హృదయంతో దేవుని వైపు తిరుగుతామా? లేదా మనం తిరుగుబాటు మార్గంలోనే కొనసాగుతూ తీర్పు తప్పనిసరిగా మారే వరకు వేచి చూస్తామా? యిర్మియా మరియు జెఫన్యా సందేశం మనకు గుర్తు చేస్తుంది, దేవుని న్యాయం ఖచ్చితమైనదే అయినా ఆయన వైపు తిరిగే వారికి ఆయన కృప కూడా అంతే నిశ్చితమైనది. మనకు వ్యక్తిగత పరిణామాలు ఎదురవుతున్నా లేక దేవుని తీర్పులో ఉన్న సమాజంలో జీవిస్తున్నా మనం సంపూర్ణ హృదయంతో ఆయన వైపు తిరిగితే ఎప్పుడూ ఆశ ఉంటుంది.